ఎంత విశ్రాంతి తీసుకుంటావో తీసుకో, కానీ మొదలు పెట్టాక మాత్రం విధ్వంసం సృష్టించేంత వరకు వెనకడుగు వేయకో. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి. లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్ని కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తుంది. అర్థమైందనుకుంటా. చరిత్రలో మిగిలిపోయేంత పెద్ద విజయం రావాలి అంటే చెయ్యాల్సింది ప్రయత్నం కాదు, యుద్ధం. గుర్తుంచుకోండి, అన్నీ చదివినవాడు ఉద్యోగం కోసం పోరాడుతుంటే ఏమీ చదవనివాడు వ్యాపారం పెట్టి వాళ్ళకు ఉద్యోగం ఇస్తున్నాడు. అవునా? ఇక్కడ ఎవరు గొప్ప? విద్య ఉన్నవాడా, వివేకం ఉన్నవాడా? మీరే ఆలోచించండి. ఒకరి వెంటపడటం ప్రేమ అయితే, ఒకరి సంతోషం